ముంబై టౌన్ లో ఉండే గాయత్రికి ముగ్గురు కొడుకులు. ఇద్దరు కొడుకులకు ఆల్రెడీ పెళ్లైపోయింది. ఇద్దరు కోడళ్లు ఇంట్లో ఉండటం వల్ల గాయత్రికి కాస్త విరామం దొరకాలి, అలాగే పనుల భారం తగ్గాలి. కానీ గాయత్రి విషయమే వేరు. ఆమె నేటికి కూడా ఇద్దరు కోడళ్ల కన్నా ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది. ఒకరోజు, ఇదిగో తీసుకోండి, టీ తాగండి. అరే, నీ కొడుకులను కూడా కాస్త పొద్దున్నే లేపు. నేనిప్పటి వరకు నా ఇద్దరు కోడళ్ళకే ఏం చెప్పలేదు, ఇంకా కొడుకులకి ఏం చెప్పను. ఆడి పాడే వయసు కదా పిల్లలది, నిద్రపోనివ్వండి, పర్వాలేదు. తగు ఎందుకు కాని దాని గురించి. సరే, త్వరగా టీ తాగేసేయండి. అప్పుడే అక్కడికి ఆ ఇద్దరు కొడుకులు హాల్లోకి వస్తారు. గాయత్రి వాళ్ళకు కూడా టీ ఇస్తుంది. ఆ నలుగురు టీ తాగుతూ ఉండగా గాయత్రి ఇద్దరు కోడళ్లు సుమన, పాయల్ కూడా గది నుండి బయటకొస్తారు. మన భర్తలను చూడు, అటు మనకంటే ముందే బయటకొచ్చారు. మనం లేచేదాకా ఆగలేకపోయారు. ఇప్పుడు అందరి ఇంటి కోడలు అందరికంటే ఆలస్యంగా లేచారని అనుకోవాలి కదా మరి. ఇద్దరు సైలెంట్ గా వంటగదిలోకి వెళ్తారు. వాళ్ళ అత్తయ్య తయారు చేసి పెట్టిన టీని తాగుతారు. కాసేపటి తర్వాత వాళ్ళిద్దరూ ఫ్రెష్ అయి వంటగదిలోకి వస్తారు. పెళ్లికి ముందు ఎన్ని కలలు కన్నానో, డబ్బున్న భర్తని పొందాలని. ఎవరి దగ్గరైతే చాలా డబ్బు ఉంటుందో, పని మనుషులుంటారో, నేనే పని చేయకుండా ఉంటానో అలాంటి భర్తని. నిజం చెప్పావు నువ్వు. రోజు ఈ రెండు కూరలు చేస్తూ నేను అలసిపోయాను. మనం కాస్త విశ్రాంతి తీసుకోవాలిక. రోజు రెండు కూరలు తయారు చేసే ఆ ఇంట్లో ఇప్పుడు ఒకటే కూర వండటం జరిగింది. ఏంటిది ఇవాళ ఒకటే కూర? అది ఏంటంటే ఇవాళ మా హెల్త్ బాగోలేదు, అందుకని. పర్లేదు, కానీ ఆరోగ్యం బాగోలేకుంటే ముందే చెప్పాల్సింది. మేము బయట నుంచి ఫుడ్ తెచ్చేవాళ్ళం కదా. కానీ అత్తయ్య మావయ్య బయట ఫుడ్ తినరు కదా, ఎలాగైనా పొయ్యి వెలిగించాలి, మేము ఎలాగైనా పని చేయాల్సిందే కదా. అలా ఏదో ఒక విధంగా పని తప్పించుకునే సాకులు వెతుకుంటారు ఆ ఇద్దరు కోడళ్లు. అక్కడ పాపం గాయత్రి బట్టలు ఉతికి బకెట్లో ఉంచి తన పెద్ద కోడలు సుమనతో చెబుతుంది, పెద్ద కోడలా, బట్టలు ఉతుకుంచాను, వీటిని కాస్త డాబాపై ఆరేసిరామ్మా. నా మోకాళ్ళల్లో చాలా నొప్పిగా ఉంది, పైకెళ్లలేను. పొద్దున్నే టిఫిన్ కూడా నేనే చేశాను అత్తయ్య. కొన్ని పనులు మీ మరో కోడలకు కూడా చెప్పండి కాస్త. అప్పుడే పాయల్ అక్కడికొచ్చి కన్ను కొట్టి చెబుతుంది, పనంతా పెద్ద కోడలే చేస్తుంది కదా, నేనేం చేయట్లేదు కదా, పని చేయడం లేదని ముద్ర వేసేశారు కదా నా మీద. పని మనిషిని అనుకుంటున్నారా నన్ను? అయితే నేనేమన్నా పని మనిషిని అనుకుంటున్నావా? నేను కోడల్ని ఇంటికి. ఇద్దరు తోడి కోడళ్లు వాదులాట మొదలు పెడతారు. దానితో బాధగా గాయత్రి బకెట్ తీసుకుని బట్టలారేయడానికి డాబాపైకి వెళ్తుంది. ఆ ఇద్దరు తోడి కోడళ్లు చేతులు కలుపుతూ ఒకరితో ఒకరు చెప్పుకుంటారు, ఒప్పుకోవాలక్క, మిమ్మల్ని ఒప్పుకొని తీరాల్సిందే. వాట్ ఎన్ ఐడియా. మనం ఇలాగే మన పనుల విషయంలో తగులాడుకుంటూ ఉంటే అప్పుడు మనం ఏం చేయాల్సిన పని ఉండదు. ఇలా వాళ్ళిద్దరూ పని తప్పించుకోవడానికి రోజు తగులాడుకుంటూ ఉంటారు. ఇక ప్రతి పని గాయత్రియే చేయాల్సి ఉంటుంది. గాయత్రికి తప్పదు కదా. కానీ అంటారు కదా, మెదడు ఖాళీగా ఉంటే సైతం దూరి రాజ్యం వెళ్తుందని. వాళ్ళిద్దరి విషయంలో అలాగే జరిగింది. వాళ్ళిద్దరూ రోజంతా మొబైల్ ని చూస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో జనాల పోస్ట్ చూసి కుళ్ళుకుంటూ ఉంటారు. చూడు, కొందరు సింగపూర్ వెళ్తే కొందరు మనాలి, ఇక మనం మాత్రం పక్కనున్న దాబా వరకు వెళ్లి చపాతీలు తిని వస్తున్నాం. ఓ పాయల్, ఎంత చెట్టుకి అంత గాలంటారు కదా, సర్దుకోవాలి. దమ్ము లేనప్పుడే ఇవన్నీ చెప్పుకోవాలి. సరిగ్గా చెప్పావు నువ్వు. అయినా మన రాతలో ట్రిప్పు గ్రిప్పులు లేవులే. అలా అనేసి ఆ ఇద్దరు గదిలోకి వెళ్లిపోతారు. ఒకరోజు గాయత్రి తన కోడల గదిలోకి వెళ్తుంది. అక్కడ ఆమె అంతా చిందరవందరగా ఉండటం చూస్తుంది. ఆపై అంటుంది, ఛీ ఛీ ఛీ, ఏంటి మీ గది ఇలా ఉంది, ఇలా పెట్టుకున్నారు? వేరే పని లేదు కదా, కనీసం మీ గదిని మీరు శుభ్రంగా పెట్టుకోవచ్చు కదా. ఆ బట్టలు అలా బెడ్ మీద పడున్నాయి, ఇంకా ఈ కర్టన్స్ చూడండి ఎంత మురిగ్గా ఉన్నాయో. ఓహో అత్తయ్య, జీవితం ఒక్కసారే ఉంటుంది, ఇల్లు పళ్ళు అంటూ దాన్ని వృధా ఎందుకు చేసుకోవాలి మేము? సరిగ్గా చెప్పావు నువ్వు. అక్క, విశాల్ మార్ట్ లో సేల్ పెట్టారంట, విన్నావా? వెళ్ళి షాపింగ్ చేద్దాం పదా. నేను రెడీ అయి వస్తాను. ఆ ఇద్దరు కోడళ్లు షాపింగ్ కి వెళ్తారు. ఇక గాయత్రి వాళ్ళిద్దరికి గుణపాఠం నేర్పాలని శబ్దం పట్టుకుని కూర్చుంది. అందుకే ఆమె తన మూడవ కొడుకు అర్జున్ పెళ్లి ఫిక్స్ చేసి తన మూడవ కోడలు ప్రియను ఇంటికి తీసుకొస్తుంది. గృహ ప్రవేశ సమయంలో గాయత్రి చేతిలో ప్లేట్ పట్టుకుని నిల్చుంటుంది. అప్పుడే బయట కారొచ్చి ఆగుతుంది. దానిలో నుంచి ప్రియా అర్జున్ తో పాటుగా దిగొస్తుంది. వాళ్ళని చూస్తూ గాయత్రి నవ్వుతూ అంటుంది, వచ్చేసింది నా మూడో కోడలు. గాయత్రి ఆమె గృహ ప్రవేశం చేపిస్తుంది. ఇక మరుసటి రోజు పొద్దున్నే త్వరగా లేచి ప్రియా బయటకొస్తుంది. గాయత్రి రావడంతోనే ఇంటి తాళాలు ప్రియకిస్తుంది. ఇప్పుడిక ఈ ఇంటిని నీ విధానంలో నడిపించమ్మా, ఎందుకంటే ఈ ఇంటి పెద్ద కోడళ్లకు బాధ్యత లేదు. ఆ ఇంటి తాళాలుంచు
అత్తయ్య, ఇది ఎక్కువగా అనిపించడం లేదా? రాగానే ఇంటి తాళాలు మూడో కోడలు చేతిలో పెట్టారు. అయితే అయినా మీ ఇద్దరికి ఇంటి బాధ్యతలు పట్టవు కదా, అందుకే నేను తనకు చెప్తున్నాను. బాధపడకండి అత్తయ్య, నేను ఇక చాలా బాగా ఇంటి అన్ని బాధ్యతలు జాగ్రత్తగా చూస్తాను, అన్ని సెటరేట్ చేస్తాను. నిశ్చింతగా ఉండండి మీరు. ఇక ప్రియ పొద్దున్నే లేచి పనులు చేయడం, తన అత్త మామలకు సేవ చేస్తూ ఉండడం చేస్తుంది. గాయత్రి కూడా కావాలని గిఫ్ట్లను ప్రియకి ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. ఇక ప్రతి చోట ప్రియ మాటే వినపడుతూ ఉంటుంది. ఇంట్లో అందరు కూడా చిన్న కోడల్ని అడుగుతూ ఉంటారు. దాంతో ఆ ఇద్దరు పెద్ద కోడల విలువ ఇంట్లో తగ్గుతుంది. వీటితో ఆ ఇద్దరికి వాళ్ళ తప్పులు అర్థమవుతాయి. ఇక వాళ్ళిద్దరు కూడా పొద్దున్నే లేచి ఇంటి పనులన్నీ సమానంగా చేయడం ప్రారంభిస్తారు. దాంతో పాటు అందరితో ప్రేమగా ఉంటుంటారు. అది చూసి గాయత్రికి చాలా ఆనందం వేస్తుంది. ఇక ఇప్పుడు వాళ్ళంతా ఒక్కటిగా సంతోషంగా ఉండసాగారు. సేఠ్ మోహన్ లాల్ ఊర్లో ఒక పెద్ద వ్యాపారవేత్త. సేఠ్ మోహన్ లాల్ పెద్ద కొడుకు అనిల్ పెళ్లి ఎప్పుడు జరిపించేశారు. ఇప్పుడు చిన్నబ్బాయి సూరజ్ గురించి అమ్మాయిని చూస్తున్నారు. కానీ సూరజ్ చాలా రోజుల నుంచి పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చాడు. దానికి కారణం సూరజ్ సీమా అనే అమ్మాయిని ప్రేమించాడు. సీమ ఒక పేదింటి అమ్మాయి. అందుకే సూరజ్కి ఇంట్లో ఈ విషయం చెప్పాలంటే చాలా భయం. ఎక్కడ వాళ్ళింట్లో పెళ్లికి ఒప్పుకోరని. కానీ ఒకరోజు సీమాతో మార్కెట్లో వెళ్తుండడం తండ్రి చూసేస్తాడు. మరియు అదే సూరజ్ని అడుగుతాడు. చూడు సూరజ్, నేను నిన్ను ఎవరో అమ్మాయితో మార్కెట్లో చూశాను. మాకు చెప్పమని నిన్ను చాలా రోజులుగా అడుగుతున్నాను. నీ దృష్టిలో ఎవరైనా అమ్మాయి ఉన్నదా, లేదా మేమే సంబంధం చూడాలా అని. ఇప్పుడు ఈ విషయం బయటపడింది కాబట్టి చెప్పు. నీతో పాటు కూర్చున్నది రెస్టారెంట్లో ఎవరు? నాన్న, తన పేరు సీమ. నేను సీమ అది ఒకరినొకరు ఇష్టపడుతున్నాం. నేను ఎందుకు మీతో చెప్పట్లేదు అంటే, సీమా ఫ్యామిలీ మనలాగా రిచ్ కాదు. అది వాళ్ళు చాలా పేదింటి వాళ్ళు నాన్న, కానీ చాలా మంచి వాళ్ళు. సీమా నేచర్ కూడా చాలా మంచిది నాన్న. నేను సీమాని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. పేదవాళ్ళైతే ఏమైంది? నేను కూడా ఇదంతా నా స్వయం కృషితో పైకి వచ్చాను. నాకు పెళ్లికి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ అమ్మాయి మంచిదై ఉండాలి అంతే, ఇంకేం వద్దు. నువ్వు సీమా తల్లిదండ్రుల్ని నన్ను కలవమని చెప్పు. నీ పెళ్లి మాటలు మాట్లాడాలి. థ్యాంక్ యూ పాపా, థ్యాంక్ యూ సో మచ్. సూరజ్ పెళ్లికి అందరూ ఆనందంగా ఉన్నారు. కానీ తన అన్నా వదనికి ఏమాత్రం ఈ పెళ్లి ఇష్టం లేదు. మావయ్య గారి బుర్ర పాడైపోయింది. మన చుట్టాలందరిలో మనకి తల తీసేసినట్టుంటుంది. అటు ఇటు చూసుకుని సంబంధం ఫిక్స్ చేసుకోవాలి. పేదింటి సంబంధం చేసుకుంటూ తన పేరే కాదు మన పేరు కూడా పాడు చేస్తున్నారు. నేను నీకు ఇప్పుడే చెప్తున్నాను, నువ్వు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇంటి నుంచి బయటపడితే బాగుంటుంది. లేదంటే మనం కూడా రోడ్డున పడతాం. నాకేం అర్థం కాలేదు నీలం. అరే, తను పేదింటి అమ్మాయి. పెళ్ళైన తర్వాత అత్తయ్య మావయ్యని మంచి చేసుకుని ఆస్తంతా వాళ్ళ అమ్మగారి పేరుని రాయించుకుందనుకో, అప్పుడు మనం చేతులు నలుపుకుంటూ కూర్చోవాలి. నువ్వు కరెక్ట్గా చెప్తున్నావు. ఈ పెళ్ళి అవని, ఆ తర్వాత నేను ప్రాపర్టీలో నా వాటా తీసుకుంటాను. ఒక పని చేద్దాం, మనం వేరుగా వెళ్ళిపోయి పెద్ద బంగ్లాలో ఉందాం. అయినా ఇక్కడుండి ఏ ఉపయోగం లేదు. ఇప్పుడు అలాంటి అమ్మాయిని ఇంటికి తీసుకొస్తున్నారంటే నేనైతే చూడను కూడా చూడను. మనం ఏది చేసినా త్వరగా చెయ్యాలి. సూరజ్ తల్లి తండ్రి సీమా కుటుంబ సభ్యులను కలిశారు. నిజంగానే వారి నేచర్ వీళ్ళకి చాలా బాగా నచ్చింది. సంబంధం ఖాయమైంది మరియు వారిద్దరి పెళ్లి జరిగిపోయింది. కోడలా, పాయసం అయ్యిందా? అత్తయ్య, ఇదిగో అయిపోతుంది. డ్రై ఫ్రూట్సే వెయ్యాలి. సరే సరే. నీలం, సీమాకి డ్రై ఫ్రూట్స్ డబ్బా ఇవ్వు. నీలమే వంటగదంతా చూసుకుంటుంది. ఇదిగో ఒక్క విషయం, డ్రై ఫ్రూట్స్ మాత్రం ఏమాత్రం తగ్గకుండా వెయ్యు. నువ్వు మీ ఇంట్లో ఇన్ని డ్రై ఫ్రూట్స్ చూసుండవులే, కానీ ఇక్కడ మా ఇంట్లో దేనికి లోటుండదు. గెస్ట్లకు పాయసం తినిపించాలి అంటే డ్రై ఫ్రూట్స్ బాగా వెయ్యాలి. నీలం డ్రై ఫ్రూట్స్ డబ్బా ఇచ్చి ముఖం తిప్పుకొని వెళ్ళిపోయింది. తన వ్యవహారం చాలా తప్పుగా ఉంది. సీమా ఇంట్లో అడుగుపెట్టి 2 నెలలైంది. అనిల్ మరియు నీలం రోజు వేరుగా వెళ్లే ప్రస్తావన తెస్తూనే ఉన్నారు. అయితే ఒకరోజు మోహన్ లాల్కు చెప్పుకోలేనంత కష్టం వచ్చింది. అకస్మాత్తుగా వాళ్ళ ఫ్యాక్టరీలో మంటలు వేసి ఫ్యాక్టరీ అంతా నాశనమైపోయింది. అప్పు తీర్చడానికి సేఠ్ మోహన్ లాల్ ఉన్నదంతా అమ్మేశాడు. కానీ అనిల్ మరియు నీలం చాలా తెలివిమీరిపోయారు. ఇంట్లో వాళ్ళకి కొంచెం కూడా ఐడియా లేదు. అనిల్, నీలం కొంత డబ్బు సైడ్ చేసుకుని ఒక ఇల్లు కొనుక్కున్నారని. అనిల్ మరియు నీలం కొంచెం కూడా వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించకుండా వేరేగా ఆ బంగ్లాలోకి వెళ్ళిపోయారు. అనిల్ ఇలా తయారవుతాడని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇలాంటి కష్ట సమయంలో అనిల్ మరియు నీలం ఇద్దరూ వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్తాం మనం? కొంతసేపట్లో మనం ఈ ఇల్లు ఖాళీ చేయాలి. అందరం దేవుడిపై భారం వేద్దాం. అన్నిటికన్నా పెద్ద ఆస్తి మనకి మన కొడుకు కోడలు. వీరిద్దరూ మనతోనే ఉన్నారు కదా.
మనకి ఇంకేం కావాలి? నాన్న, మీరు చింతించకండి. కొన్ని రోజుల్లో నేను ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటాను. మీరు నాకు కష్టపడడం నేర్పించారు. మీరే అంటుంటారు కదా నాన్న, కష్టపడితే మనిషి ఏదైనా సాధిస్తాడని. అప్పుడే సీమ అమ్మ నాన్న అక్కడికి వస్తారు. నాన్న మీరా? అది మోహన్ లాల్ గారు, మీరు దయచేసి మా ఇంటికి రండి. అది మీరు ఉండడానికి సర్దుబాటు అయినంత వరకు మీరు మా ఇంట్లోనే ఉండాలి. ఆ, సీమ నాకు ఎలా కూతురో, సూరజ్ కూడా నాకు అలాగే కొడుకు లాంటివాడు. సేట్ మోహన్ లాల్ సీమ తండ్రిని పట్టుకుని ఏడవడం మొదలు పెడతారు. ఇప్పుడున్న కష్టంలో సీమ తల్లిదండ్రులే సహాయం చేయడానికి ముందుకొచ్చారు. వాళ్ళంతా సీమ ఇంటికి చేరుకుంటారు. సీమ తల్లి తండ్రి డబ్బులేని వల్లే అవ్వచ్చు. సేట్ మోహన్ లాల్ మరియు వారందరికీ ఎక్కువ చేసే ఆర్థిక పరిస్థితి లేకపోయినా సరే, కాని కష్టాల్లో ఉన్నప్పుడు రొట్టె కూడా పరవన్నంలా కనిపించి చాలా బావుంటుంది. మరియు కష్టాల్లో ఉన్నప్పుడే నా అన్నవాళ్ళు పక్కన ఉంటే అది ఎలాంటి కష్టమైనా కష్టాల్ని ఎదుర్కొనే ధైర్యం వస్తుంది. ఆ, వంట చాలా బాగుంది. నేను ఇక వెళ్తాను. ఒక దగ్గర జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. వదిన గారు, మీలాంటి వియ్యంకులు దొరకడం మాకు చాలా ఆనందంగా ఉంది. కానీ మా కోడలు సీమ అతగారింట్లో ఎలాంటి సుఖం చూడలేకపోయింది. ఆ విషయంలో చింతిస్తున్నాము. మేము నీకు ఎలాంటి సంతోషం ఇవ్వలేకపోయాం తల్లి. అత్తయ్య, సొంతవారి ప్రేమ అభిమానంలోనే చాలా సంతోషం ఉంటుంది. మీరంతా నాతో ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. శారదా, మనకి ఇకపై ఒకటే కొడుకున్నాడు, అది సూరజ్. ఇకపై మనకి అనిల్తో ఎలాంటి సంబంధం ఉండదు. మరికొన్నాళ్ళ వరకు సూరజ్ తన తల్లిదండ్రులతో సీమా వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు. కానీ వాళ్ళకి అక్కడ ఎలాంటి లోటు అనిపించలేదు. అక్కడ తనకి తన వాళ్ళందరికీ కూడా చాలా ప్రేమ అభిమానం దక్కింది. కొన్ని నెలల తర్వాత సూరజ్ కి ఒక మంచి ఉద్యోగం వచ్చింది. అక్కడ దగ్గరలోనే ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. సూరజ్ మరియు సీమ తన కుటుంబానికి మద్దతుగా ఉంటూ మళ్ళీ ఒక కొత్త జీవితాన్ని మొదలుపెట్టడానికి ప్రయత్నించారు. Thanks for watching.